యమ్మీ యమ్మీ పప్పు, చుక్కకూర పప్పు అండ్ పచ్చిమిర్చి ఫ్రై. పప్పులో ఎండుమిరపకాయలు తాలింపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా నాకైతే పచ్చిమిర్చి. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్లాక్ వచ్చేసి యమ్మీ యమ్మీ చుక్కకూర పప్పు. ఈ సేమ్ మనకు పుంటి కూర అలా ఉంటుంది, కొద్దిగా పుంటి కూర కంటే కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది లైట్గా. అయితే చుక్కకూర పప్పు సో టేస్టీ. మీకు చుక్కకూర పప్పు ఇష్టం లేదనుకుంటే చుక్కకూర శనగలు వేసి చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నల్ల శనగలు అయితే ఇంకా సూపర్. నల్ల శనగలు అయితే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేయాలి. అయితే నేను పప్పులలో కొద్దిగా శనగపప్పు తీసుకున్నా అండ్ కొద్దిగా కందిపప్పు. నాకు ఈ 2 కాంబినేషన్ ఇష్టం అన్నమాట చుక్కకూర పప్పుకి. అయితే నేను పప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుంటా చుక్కకూర క్లీన్ చేసే వరకు. ఓకేనా, అయితే నేను ఇక్కడ పప్పు అయితే ఉడకపెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. చిటికెడు పసుపు, చిటికెడు ఆయిల్ వేసిన, కొద్దిగా జీలకర్ర అండ్ ఒక హాఫ్ ఆనియన్, ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గినంత, అండ్ 4 కచ్చపచ్చ దచ్చి ఎల్లిగడ్డలు. ఇది మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులా కాకుండా నార్మల్గా ఉడకాలి పప్పు. ఆల్రెడీ నేను ఒక 4 విజిల్స్ పెడతాను. నా కుక్కర్ అయితే కొద్దిగా లేటే ఉడుకుతుంది. పప్పు ఉడికినాక మిగతా ప్రాసెసింగ్ చూపిస్తాను. ఓకే ఎవ్రీవన్, పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా ఉడకాలి చూడండి పప్పు. మీకు శనగపప్పు అక్కడక్కడ కనిపిస్తుంది కదా, అలా ఉండాలి. అయితే తాలింపుకి అయితే తీసుకున్న ఎల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. అయితే మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి కొద్దిగా బ్రౌన్ అయితే మనకు ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది. పప్పులో ఎండుమిర్చి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాం. పోపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. అయితే నేను పప్పులోనే ఉడకపెట్టాను. చుక్కకూర కాబట్టి తొందరగా సాఫ్ట్ అయిపోతుంది మనకు. ఇలా తాలింపులో ఉడకపెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చిటికెడు ఇంగువ వేసి కడగంగానే ఇట్లా జల్లెడలో వేసి పెట్టుకోండి. చుక్క కూడా ఇలా తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్, చూసుకోండి. మనకు పుంటి కూర కంటే చుక్కకూర తొందరగా మ్యాష్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను చిటికెడు పసుపు వేసిన. ఆల్రెడీ మనం పప్పులో వేసాం కాబట్టి ఎక్కువ పసుపు పట్టదు మనకు. చూడండి ఉడికిపోయింది కూడా కూర. నేను కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నా. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము పప్పులో. కొద్దిగా ఉప్పు, ఎప్పుడైనా చుక్కకూరలో ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది చుక్కకూరలో. ఓకేనా, ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు ఇలా ఉండాలి, పలుకు పలుకుగా. నేను రుబ్బుతలేను, పప్పును రుబ్బొద్దు. ఇలా ఒక్కసారి కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. కొద్దిగా సాల్ట్, చూసారా చుక్కకూర ఇట్లా వెయ్యంగానే ఉడికిపోతుంది ఆవిరికే. ఎమ్మి ఎమ్మి చుక్కకూర పప్పు. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. అయితే నేను ఇక్కడైతే నాకు పప్పుతో చాలా ఇష్టం. మిర్చి ఘాటు పెట్టేసి దాంట్లో కొద్దిగా ఉప్పు నింపి కొద్దిగా ఆయిల్లో చిటపట్టలు ఆడుతూ బ్రౌన్గా ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పుతో అంచుకి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడైతే మనకైతే ఎమ్మి ఎమ్మి చుక్కకూర పప్పు రెడీ అయింది. వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది, రోటీకి కూడా బాగుంటుంది. అండ్ సూపర్ చుక్కకూర పప్పు. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మిర్చి ఇలా వేయించుకోవాలన్నమాట. అంతా చిన్నగా పెట్టి వేయించుకోండి, ఘాట్ వస్తూ ఉంటుంది మనకు.